మనకు తోడుగా ఉంటున్నాడు రక్షించటానికి. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కాపాడటానికి. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మనల్ని విమోచించటానికి. యేసు రక్షకుడు, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అని అర్థము. యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మనకు తోడుగా ఉంటున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, నీ కష్టంలో, నీ బాధలో, నిందల్లో, అవమానంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ మరణం వరకు తోడుగా ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నీ పిల్లలకి, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్ర. ఏ విచారించొద్దు, బాధపడొద్దు. దేవునికి అప్పగించండి మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీకు కలిగిన సమస్తాన్ని. యేసు క్రీస్తు వారి ఈ లోకంలోనికి రావటానికి గల కారణం ఏంటంటే మనకి, మన పిల్లలకి తోడుగా ఉండటానికి, మన కుటుంబాల్లో మన యొక్క తరతరాల పిల్లలతో తోడుగా ఉండటానికి. ఎప్పుడైతే దేవుని నమ్ముతామో, దేవునికి అప్పగిస్తాం, మన కుటుంబాల అద్భుతాలు మనం చూస్తాం పిల్లారా. అప్పుడు మనం చింతపడం, బాధపడం, దిగులు పడం. నీ మరణం వరకు తోడుగా